నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దిన వాగ్దానము 81వ సంకీర్తన 16వ చరణం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఈ వచనంలో ఉపయోగించిన ఈ పదజాలం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13-14 వచనాలలో మనం చూడవచ్చు. ఈ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీలకు వారి దేవుడైన యెహోవాతో ఉన్న చారిత్రక సంబంధం గురించి పునర్విచారణ చేస్తున్నాడు. యెహోవా ప్రప్రథమంగా ఇశ్రాయేలీలను కనానులో స్థిరపరిచినప్పుడు జాతిగా వారు క్షేమాభివృద్ధిని, సమాధానాన్ని అనుభవించారు. కాలం గడుస్తుండగా వారు దేవుడిచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించుటలో విఫలమయ్యారు. 147వ సంకీర్తన 14వ చరణం. భూమి సమృద్ధిగా పంటనివ్వడం సర్వ సృష్టి మీద ఆధిపత్యం గల యెహోవా చేసే కార్యం. ఆనాటి ఇశ్రాయేలీలు, ఈనాటి మనం అనుభవిస్తున్న ధాన్య సమృద్ధి ఆయన కృప ద్వారా అనుగ్రహింపబడిన ఆశీర్వాదమే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలలో సృష్టి యావత్తు ఆయన వశంలో ఉన్నది. వర్షం ఆకాశం నుండి కురిసి మళ్ళీ అక్కడికే చేరుతుంది. ఈ ప్రక్రియలో భూమిని నీటితో తడిపి అది ఫలించేలా చేస్తుంది. దేవుని వాక్యం విషయంలోనూ ఇదే జరుగుతుంది. దేవుని వాక్యం కూడా తిరిగి ఆయన యొద్దకు చేరుతుంది. ఆ క్రమంలో విశ్వాసులను ఆధ్యాత్మికంగా ఫలించేలా చేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలీయులను అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి పోషిస్తానన్న ఆశీర్వాదమిచ్చిన దేవుడు విశ్వాసమైన మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే, ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో విఫలమై అనేకమైన అద్భుతాలు కళ్ళారా చూశారు, అనుభవించారు కూడా. అయినా మాటిమాటికి దారి తప్పి దేవునికి అవిధేయులై ఉన్నప్పుడు జాలి కలిగిన దేవుడు ప్రతిసారి వారిని క్షమించి అనేకమైన ఆశీర్వాదములు దయచేశాడు. ఇశ్రాయేలీయులకున్న అవిధేయతను మనలో నుండి తీసివేసి దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుటకు మనలను మనం ఉపేక్షించుకొని సిద్ధపడితే అన్నింటిలో చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసం సమృద్ధి ఉండేలా దేవుడు మన పట్ల సర్వకృపను సమృద్ధిగా అధికంగా చేసి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఆమేన్.